హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఫ్లఫీ ఆమ్లెట్ అండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్కైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ ఒక పచ్చిమిర్చి, ఒకటి చిన్న టమాటా, ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి, ఏదైనా స్నాక్ చేయమని అడిగితే అప్పటికప్పుడు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూను చాట్ మసాలా వేసానండి, టేస్టీగా ఉంటుందని. పిల్లలకి బాగా నచ్చుతుంది కదండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 ఎగ్ వేయాలండి. ఎగ్ వేసాక బీట్ చేసుకోవాలి. ఈలోపు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, అది హీట్ అవుతుందండి. ఇప్పుడు మన ఎగ్ని బాగా బీట్ చేసుకుందాము. ఎక్కువగా కలుపుకుంటేనే మనకి ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుందండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ వేసుకుని ఆమ్లెట్ వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి, అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్కి తిప్పుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వన్ సైడ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్కి తిప్పాను. ఈ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా రెండు సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఫ్లఫీగా పెద్దగా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.